ఈ మధ్యన డబ్బులు వచ్చిన తర్వాత మనుషులు చెడిపోతున్నారండి. డబ్బు లేదని మనం ఒకప్పుడు బాధపడ్డాం, డబ్బులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెడిపోతున్నాం అంతే. చెడగొట్టింది ఏంటంటే డబ్బు లేనప్పుడేమో ఏడుస్తాము, వచ్చిన తర్వాత చెడిపోతున్నాం. ఏంటి అంటే డబ్బులు వస్తే దేవుడి దగ్గర రారు. డబ్బు నష్టం తేవటానికే బయలుదేరిద్ది అంతే. ఆయన అందుకే ప్రేమించబాకండి అన్నాడు. దేవుడిని నన్ను ప్రేమించండి అని అన్నాడు బైబుల్ అన్నాడు. సిరి కన్నా దాసులు అవ్వండి, దేవుని కన్నా దాసులు అవ్వండి అన్నాడు. అబ్రహాం గారు దేవుడికి దాసుడు కాబట్టి ప్రపంచం అంతా మహారాజుని పిలిపించుకున్నాడు. మరి నిన్ను పిలవాలంటే నువ్వు డబ్బు పట్టుకొని తిరుగుతుంటే నిన్నెవరు పిలుస్తారు? ఇక మహారాజులు మహారాణులని. తప్పకుండా డబ్బు పాడు చేస్తుంది మిమ్మల్ని, నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని పాడు చేసేది డబ్బు, గర్వం కూడా మిమ్మల్ని పాడు చేస్తుంది. గర్వం ఉంది చాలా మందికి, ఆరాధనలో గర్వం. నోరు తెరిసి యేసయ్య అంటానికి ఏమైంది? గర్వం. గర్వం పనికిరాదు దేవుడి దగ్గర.